అవతల ఆయన వెయిట్ చేస్తుంటాడు. రూమ్ రిజర్వ్ చేశాను, వాడికి చూపించాలి. రిజర్వ్ చేసావా? ఏంటి రూమా? మాకు అదే రూమ్ ఇచ్చారే. అట్టట అట్టెట్ట అంటే అట్నే కుదరదు మేడం, నేను ఇప్పుడే అడుగుతా. అడుగు, కానీ వెళ్లే ముందు 100 ఇచ్చి కదులు. అదేంటి? దానికి దీనికి లింక్ ఏంటి? అవన్నీ నీకు అనవసరమయ్యా. ముందు 100 ఇవ్వు, అవతల మాకు చాలా పనులున్నాయి. ఏదో కాలేజ్కి రాగలని జూనియర్స్కి ఇస్తామని చెప్పారు. చెప్పామయ్యా, అలాగే ఇచ్చాంగా. లాస్ట్ ఇయర్ మేము ఉన్న రూమ్ ఎవరిది అనుకుంటున్నావు? ఎవరిది? సూరప నేను చిన్న వెంకట. నాకు అర్థమైంది. గుడ్. అలాగే సెంటిమెంట్ మిస్ కాకుండా నీ రూమ్ ఇచ్చేసాయి, లెక్క సరిపోద్ది. లెక్క తొక్క. నేనివ్వను, రూమ్ ఇవ్వను, ఈ 100 ఇవ్వను. ఎందుకురా అంత కోపం? ఇవ్వనానోగా, వదిలే. ఒరే లక్కీ, అర్జెంట్ గా వాడికి ఫోన్ చేయరా. ఆడేవాడు? నీకెందుకురా, ఎవడో ఒకడు. అయినా నువ్వు రూము 100 ఇవ్వనన్నావుగా. రే లక్కీ, ఏం చూస్తున్నా? తొందరగా కలుపు. మనోడు 100 ఇవ్వనన్నాడుగా. అది కాదన్నా, నేను 100 ఇవ్వకపోతే ఎవరికి ఫోన్ చేస్తున్నారు? ఎవడికో గొట్టంగాడికి. వదిలే. ఇదిగోరా. ఆపండి అన్న, మీకు రూమే కదా కావాలి. రూమ్ అయినా సరే 100 అయినా సరే. ఇది అన్యాయం అన్న. 100 ఇచ్చి పగల రూమ్ తీసుకుంటారా? పోనీ 100 ఇవ్వరా. వద్దులే, నేనే వాళ్ళకి ఎదురు సర్ది చెప్పుకుంటాలే. వస్తానన్నా. సర్లే గాని పద, రూమ్కి వెళ్దాం. అవునండి, రూమ్ చాలా బాగుంటుందంట కదా. మీరు ఆల్రెడీ రిజర్వ్ చేసి పెట్టారంట కదా. ఫ్రెండ్ అంటే మీలాగా ఉండాలండి. అసలు ఫ్రెండ్షిప్ అంటే మీదేనండి. సర్లేరా, నువ్వు సత్తుపావాల గురించి చెప్పినంత మాత్రాన వీడేం అనుకోలే గాని నువ్వు మరీ సోపేకే. పదరా, రూమ్కి వెళ్దాం. రూమ్ లేదు. ఏంది? రూమ్ లేదా? ఏ లేదురా, వాస్తు బాలేదట. ఈశాన్యంలో బరువు ఎక్కువ ఉందంట. మరి ఇందాకేగా కీస్ తీసుకొస్తున్నానన్నావు. ఏంటి, నిన్ను కామెంట్ చేశామని హర్ట్ అయ్యి ఇలా చెప్తున్నావా? లేదురా, ఇందాక వస్తుంటే ఒకళ్ళు కనిపించి వాస్తు సంగతి చెప్పారు. అలాగుంటే మన డిగ్రీ అసలు కంప్లీట్ కాదట్రా. చదువుకుండేవాడికి వాస్తు ఏంటి? నాకు అర్థమైందిరా, అంతా అర్థమైంది. డిఎస్పి అన్న చిన్న మాటకే ఈ రేంజ్ లో రియాక్ట్ అయ్యావంటే గ్యారంటీగా రూమ్ ఎవరికొరికి అమ్మేసి ఉంటావు. అంటే రూమ్ మనకు లేదా అండి? ఎందుకు లేవు బ్రదర్, కొన్ని 100లు ఉన్నాయి. దాని బాబులెట్ రూమ్లు ఉన్నాయి. గాలి, వాతావరణం, వాస్తు కలగలిపిన రూమ్లు బొచ్చుడున్నాయి. నీకెందుకు, రూమ్ చేసి పెట్టే బాధ్యత నాది. నీ అబ్బా, నువ్వు ఈ జన్మకు మారవరా. అయినా ఇంత కక్కుర్తేదవేంట్రా? ఆ డబ్బులేదో నేనే ఇచ్చేవానిగా. ఇదిగో తమ్ముడు, నేను సామాన్లు మోసే కూలిని. కాలేజ్ దాకా సూట్ కేసులు మోస్తామని అడిగారు. 100 అడిగా, 50 ఇస్తామన్నారు. 50కి వచ్చే ఎదవ ఎవడు ఉండడు, వెళ్ళమన్నా. ఎవడు ఉండడా? నాకు తెలిసిన ఎదవ ఒకడున్నాడు, వాడికి 25 మోస్తాడన్నారు. సరే పిలవండి, ఆ ఎదవ నేను కూడా చూస్తానన్నాను. అంతలో నీకు ఫోన్ చేశాను. నమస్తే అన్నా. ఏంట్రా ఇలా వచ్చావు? మళ్ళీ అత్తేమన్నా నోములను వస్తుందా? ఏదో లేన్నా, నా బాధ ఎవరితో చెప్పుకోను. మేడం తాళిని కళ్ళకి అద్దుకొని కళ్ళు పోయేటట్టున్నాయి. ఆ బంగారం అరిగిపోయేటట్టుంది. మరీ ఇంత భక్తి ఏందన్నా? చిరాగ్గా ఉందన్నా. మావారండి అంటూ తులసి సార్ బుర్ర గంట సేపు తినిందన్నా. తులసి సార్ అంటే గుర్తొచ్చింది. అన్నా అశోక్ అన్నా. ఏంట్రా? నిన్ను తులసి సార్ రమ్మంటున్నారన్నా. నన్నా? దేనికి? ఏమోనన్నా, అర్జెంట్ గా త్రాస్టుని పిలుచుకురా అన్నాడు. ఇలా వచ్చానన్నా. త్రాస్టుడు అంటే నా దగ్గరికి ఎందుకు వచ్చారా? చంపేస్తాను రాయ్. అయ్యో, నీ పేరు కూడా చెప్పారన్నా, అర్జెంట్ అంట. మీరు మరీను. గుడ్ మార్నింగ్ మ్యామ్. భోంచేశారా మేడం? ఏంటి బిస్కెట్లతో కడుపు నింపుకున్నారా మేడం? ఉంటానండి, పాలు తాగండి. బాయ్. ఏంటి ఏంటి మేడం బిస్కెట్స్ అంటున్నారు? కుక్క పిల్లగా?